సో క్యాట్ 2025 స్లాట్ 1లో విఆర్సి సెగ్మెంట్లో మనకి ఈ పారాజంబల్ ఇచ్చారు. సో దీంట్లో 5 సెంటెన్సెస్ ఇచ్చి వీటిలో ఆడ్ మ్యాన్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఆడ్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పారు. సో విచ్ వన్ ఈజ్ ద ఆడ్ సెంటెన్స్? సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ సెంటెన్స్ యాజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పుడు పారాజంబల్స్ హ్యాండిల్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. మొదటిది వచ్చేసి మీరు ఓపెనింగ్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. ఓపెనింగ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ జనరల్ ఇండిపెండెంట్, అంటే దేని మీద డిపెండ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే దిస్ మీన్స్ అని రాశాను అనుకోండి, దిస్ మీన్స్ అని చెప్పి నేను సెంటెన్స్ రాశాను. ఇది ఓపెనింగ్ సెంటెన్స్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఇక్కడ దిస్ మీన్స్ అన్నాను. అసలు దిస్ అంటే ఏంటి? దిస్ అంటే ఏంటో తెలియకపోతే నీకు మీనింగ్ రాదు. సో దిస్ సెంటెన్స్ ఐ వుడ్ సే ఈజ్ అ డిపెండెంట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి మీనింగ్ రావాలంటే దిస్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో దిస్ రిఫర్స్ టు సంథింగ్, ఇట్ లింక్స్ టు సంథింగ్. ఆ లింక్ లేకుండా ఈ సెంటెన్స్కి మీనింగ్ రాదు. సో ఓపెనింగ్ సెంటెన్సెస్లో ఇలాంటి లింకులు ఉండవు. అంటే మోస్ట్లీ ఓపెనింగ్ సెంటెన్సెస్లో ప్రొనౌన్స్ ఉండవు. లైక్ ఇట్, దిస్, దట్, హీ, షీ, ఇట్ ఇట్లాంటివి మనకి జనరల్గా కనపడవు. ఎందుకంటే అవి ఉంటే అవి వేరే దాన్ని రిఫర్ చేస్తూ ఉంటాయి. అట్లా వేరే దాన్ని రిఫర్ చేసే సెంటెన్సెస్ 90% ఓపెనింగ్ సెంటెన్సెస్ కాదు. ఇండిపెండెంట్గా ఉండాలనేది మీరు మైండ్లో పెట్టుకోండి. సో దీంట్లో జనరల్గా ప్రొనౌన్స్ ఉండవు, కనెక్టర్స్ కూడా కనిపించవు. కనెక్టర్స్ అంటే ఏంటి మనకి? అండ్, సో, బట్, అలాగే మనకి డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్ ఇలాంటివి. అయితే గుర్తుపెట్టుకోండి, కనెక్టర్స్ బ్లైండ్గా కనపడవు అనుకోకండి. కనెక్టర్స్ పూర్తిగా కనపడవని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పైట్ ఆఫ్తో కూడా మీరు సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. అది ఇండిపెండెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీరు ఇలాంటి కనెక్టర్స్ చూసారనుకోండి, లైక్ సో, దేర్ ఫోర్, ఇలాంటివి చూసారనుకోండి. కాబట్టి ఇట్లాంటివి మనం యూజ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ నువ్వు సో అనే పదం డైరెక్ట్గా అంటావా? ఏదో చెప్తావు, సో అని చెప్తాం మనం, నెక్స్ట్ సెంటెన్స్ చెప్తాం. సో ఏదో ఒక సెంటెన్స్ చెప్పిన తర్వాత, ఏ అనే సెంటెన్స్ చెప్పిన తర్వాత దేర్ ఫోర్ నువ్వు బీ చెప్తావు. సో డైరెక్ట్గా దేర్ ఫోర్ అని మనం మొదలు పెట్టాం అనుకోండి, ఏదో చెప్పాక కదా మనం దేర్ ఫోర్ అంటాం. కాబట్టి అని ఊరికే అంటామా? అనం కదా. ఏదో చెప్పిన తర్వాత కాబట్టి అంటాం. సో ఏం చెప్పకుండా కాబట్టి నేను అలా అంటాం. ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్? చేయదు. సో అన్ని కనెక్టర్స్ గురించి నేను చెప్పట్లేదు. కొన్ని కనెక్టర్స్ లైక్ సో, దేర్ ఫోర్ ఇట్లాంటివి మోస్ట్లీ ఓపెనింగ్ సెంటెన్స్లో రావు. గుడ్డిగా వెళ్ళిపోకూడదు, కొంచెం ఆలోచించుకోవాలి. ఇది వేరే దాంతో లింక్ అవుతుందా, దేని మీద డిపెండ్ అవ్వకుండా ఓపెన్ అవుతుందా లేదని మనం చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. తర్వాత మనం ఫాలో అవ్వాల్సిన ఇంకొక రూల్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఇక్కడ ఉన్న సెంటెన్సెస్లో పెయిర్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. అంటే ఒకటి కాజు, ఇంకొకటి ఎఫెక్ట్, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఒకదాని వల్ల ఇంకోటి జరుగుతుంది అనే పెయిర్స్ని మనం చూడాలి. అలాగే వీ షుడ్ ఆల్సో లుక్ ఎట్ కనెక్టర్స్ని చూడాలి. దేని తర్వాత ఏంటి, దేని తర్వాత ఏం వస్తుంది, ఎలా కనెక్ట్ అవుతున్నాయి, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ కూడా మనం చెక్ చేయాలి. అలాగే కనెక్టర్స్లోనే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కాంట్రాస్ట్. అంటే ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్పామనుకోండి, దెన్ ఒక నెగిటివ్ కనెక్టర్తో మనం నెగిటివ్ సెంటెన్స్ తీసుకొస్తాం. ఇప్పుడు ఒకరి గురించి పాజిటివ్గా చెప్పి బట్ అన్నాం అనుకోండి, కానీ అంటే ఏమవుతుంది? ట్రాన్సిషన్ అవుతుంది. ఎక్కడ నెగిటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్, ఇఫ్ యూ సీ బట్ ఇట్ షుడ్ బి నెగిటివ్. సో ఈ పాజిటివ్ని, ఈ నెగిటివ్ని ఏది కనెక్ట్ చేస్తుంది? బట్ కనెక్ట్ చేస్తుంది. అట్లా మనం కనెక్టర్స్ ద్వారా కూడా మనం పెయిర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. నేను మీకు సాల్వ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఈ టెక్నిక్స్ అన్నీ వాడాలనేవి. క్లాస్లో ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడదాం. సో ఇందులో ఓపెనింగ్ నాకు కావాలి. సో ఓపెనింగ్ కావాలన్నప్పుడు అగైన్ ఐ విల్ ట్రై టు గో విత్ ఎలిమినేషన్. ఏది ఓపెనింగ్ అని నేను తెలుసుకోవడం కోసం నేను ఓపెనింగ్ సెంటెన్స్ కోసం వెతకను, ఎలిమినేషన్ చూస్తాను. ఇది ఎందుకు కాదు అనే మైండ్ సెట్తో చూస్తాను. ఇది ఓపెనింగ్ కాదు, ఇది ఓపెనింగ్ కాకుండా ఉండడానికి కారణాలు ఏంటని వెతుకుతాను. అట్లా నాకు ఏ కారణం దొరకకపోతే అది ఓపెనింగ్ అవుతుంది. ఇది చూడండి, ద బేక్స్ టేపెస్ట్రీ అంటే ఒక ఆర్ట్ వర్క్, అంటే ఒక క్లోత్ మీద వీవ్ చేసిన ఆర్ట్ వర్క్ని టేపెస్ట్రీ అంటాం. వాజ్ దేర్ ఫోర్, కాబట్టి అన్నాడు. ఏంటి కాబట్టి? దేని తర్వాత కాబట్టి? సో ఐ విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఓపెనింగ్ సెంటెన్స్. ఏదో చెప్పాక కదా నేను దేర్ ఫోర్ అనాలి. సో అగైన్, సో ఏంటి? సో కాబట్టి, కాబట్టి సో ఏదో చెప్పాక కదా నేను సో అనాలి. ఏం చెప్పకుండా సో అని ఎలా అంటాను? అది ఓపెనింగ్ ఎలా అవుతుంది? ఆర్ట్ హిస్టారియన్ లిండా నీగ్లీ హ్యాస్ ఆర్గ్యూడ్ దట్ ప్రీ-రెనైజెన్స్ పీపుల్ ఇంటరాక్టెడ్ విత్ ఆర్ట్ విజువల్లీ. సో ప్రీ-రెనైజెన్స్ పీపుల్ ఆర్ట్తో వాళ్ళు విజువల్గా ఇంటరాక్ట్ అయ్యారని చెప్పి ఆర్ట్ హిస్టారియన్ లిండా నిగ్లీ చెప్తున్నారు. సో రెనైజెన్స్ పీరియడ్ అంటే
ఆర్ట్, కల్చరు, మ్యూజిక్ అన్ని రివైవ్ అయిన పీరియడ్. అంతకుముందు అవన్నీ డెడ్ అయిపోయి అంటే వాటిని ఎక్కువగా వాటికి ఇంపార్టెన్స్ తగ్గిపోయిన రోజుల్లో మళ్ళీ వాటికి ఇంపార్టెన్స్ వచ్చిన రోజులు అనమాట. ఆర్ట్కి, కల్చర్కి, మ్యూజిక్కి, సింగింగ్ కావచ్చు, మనకి ఈ పెయింటింగ్ కావచ్చు, ఇలాంటి వాటికి మళ్ళీ జీవం వచ్చిన రోజుల్ని రెనైజెన్స్ పీరియడ్ అంటాం. రెనైజెన్స్ కంటే ముందు పీరియడ్లో పీపుల్ ఎలా ఆర్ట్తో ఎలా ఇంటరాక్ట్ అయ్యేవారంట, కైనెస్థెటికల్లీ. సో విజువల్ అంటే కళ్ళతో, అలాగే కైనెస్థెటికల్ అంటే సెన్సరీ పర్సెప్షన్ త్రూ బాడీలీ మూమెంట్తో వాళ్ళు ఆర్ట్తో ఇంటరాక్ట్ అయ్యేవారు. అంటే చేతితో పట్టుకొని చూడడం కావచ్చు, కళ్ళతో వాటిని ఆస్వాదించడం కావచ్చు, ఎక్స్పీరియన్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసేవారు. అండ్ ఫిజికల్లీ. సో దీంట్లో మనకి ఎటువంటి లింకులు కనిపించట్లేదు, ఇది చాలా ఇండిపెండెంట్గా ఉంది. సో మోస్ట్ లైక్లీ ఇది మనకి ఓపెనింగ్ సెంటెన్స్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. దట్ వుడ్ మేక్ ఇట్. ఏంటి దట్ వుడ్? సో ఐ విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఓపెనింగ్. అండ్ లాస్ట్ సెంటెన్స్, ద బేక్స్ tapestry would have been hung at eye level to enable this. దిస్ అంటే వాట్? దేన్ని ఎనేబుల్ చేయడానికి. సో ఇది కూడా నాకు ఓపెనింగ్ కాదు. సో మై ఓపెనింగ్ సెంటెన్స్ ఇస్ 3. సో నెక్స్ట్ నేను చూడాల్సిందంటే 3తో కనెక్ట్ అయ్యే సెంటెన్స్ ఏంటనేది చూడాలి. 3తో ఏ సెంటెన్స్ కనెక్ట్ అవుతుందో మనం చెక్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ సెంటెన్స్ 3లో మనకి ఏం చెప్పారు? ఇంటరాక్షన్ ఎలా జరిగింది? కైనెస్థెటికల్లీ, విజువల్లీ, ఫిజికల్గా జరిగింది అంటున్నారు. అంటే ఏదన్నా ఆర్ట్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే దాన్ని ఇలా దాని వైపు చూసేవాళ్ళం, లేదా టచ్ చేసేవాళ్ళం, పట్టుకునే వాళ్ళం. మరి అది జరగాలంటే అవి ఎలాంటి పొజిషన్లో ఉండాలి? ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ప్లేస్లో ఉన్నారు, అక్కడెక్కడో మనకి అందనంత దూరంలో ఒక ఆర్ట్ వర్క్ పెట్టారనుకోండి, పైన మనకి అసలు చాలా దూరంగా ఉంది. దాంతో మీరు ఫిజికల్గా ఇంటరాక్ట్ అవ్వగలరా? దూరం నుండి చూడగలరా, కానీ పట్టుకోగలరా? టచ్ చేయగలరా? టచ్ చేయలేరు. పైన ఎక్కడో పెట్టేస్తే మనం టచ్ చేయలేం. ఇక్కడ ఏం చెప్పారు? ఫిజికల్గా ఇంటరాక్షన్ ఉందని అంటున్నారు. సో విచ్ మీన్స్ ఆ పర్టికులర్ ఆర్ట్ వర్క్ మనకి ఎలా ఉండాలి? మనకి దగ్గరగా ఉండాలి, మనం టచ్ చేయగలిగేలాగా మన ఐ లెవెల్ దగ్గరలో ఉండాలి. ఐ లెవెల్ దగ్గరలో ఉంటేనే మనం దాన్ని టచ్ చేయగలుగుతాము, చూడగలుగుతాం. అవునా కాదా? అలాంటి ఎక్స్ప్రెషన్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? వెతకండి ఒకసారి. ద బేక్స్ టేపెస్ట్రీ వుడ్ హ్యావ్ బీన్ హంగ్ అట్ ఐ లెవెల్ టు ఎనేబుల్ దిస్. దిస్ అంటే ఏంటి? ఈ ఫిజికల్ ఇంటరాక్షన్, ఫిజికల్, విజువల్, కైనెస్థెటిక్ ఇంటరాక్షన్ని ఎనేబుల్ చేయడం కోసం ఈ టేపెస్ట్రీని ఐ లెవెల్ దగ్గర హంగ్ చేసి ఉంటారు అని చెప్పి రాశారు. సో ఐ వుడ్ గో విత్ 5 యాజ్ మై సెకండ్ సెంటెన్స్. ఓకే, ఇప్పుడు తీసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 1 చూసారంటే ఇక్కడ ఏదో డౌన్ఫాల్ ఆఫ్ ఇంగ్లీష్, నార్మన్స్, ఇదేదో మాట్లాడుతుంది. ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే ఆ టేపెస్ట్రీ లోపల ఏముందో చెప్తుంది. ఆర్ట్ వర్క్లో ఏముంటుంది? ఒక రాజు ఇంకో రాజుని చంపడం గురించి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అలాంటివన్నీ నీట్గా ఆర్టిస్టిక్గా వీవ్ చేసి పెట్టుంటారు. ఇది లోపల ఉన్న కంటెంట్ గురించి మాట్లాడుతుంది. కానీ ఇందులో కంటెంట్ గురించి మాట్లాడట్లేదు, ఇందులోనూ మాట్లాడట్లేదు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతాం మనం? వీఆర్ రెఫరింగ్ టు ఎక్స్పీరియన్స్. అంటే ఆర్ట్ని పీపుల్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారనేది మనం మాట్లాడతాం. ఇది ఆర్ట్ లోపలే ఉందని చెప్తుంది. సో 99% ఇదేనా ఆడ్ మ్యాన్ అవుట్. 99% ఇది ఆడ్ మ్యాన్ అవుట్. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడట్లేదు. మీరు చదివేటప్పుడే మీ అల్టిమేట్ గోల్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కాదు, మీ అల్టిమేట్ గోల్ ఆడ్ మ్యాన్ అవుట్. నేను ఈ లెవెల్లో ఎగ్జామ్లో నేను ఇది ఆన్సర్ చేస్తూ ఉంటే ఒక 2 సెంటెన్సెస్ హ్యాండిల్ చేసిన తర్వాత నా మెయిన్ గోల్ ఏంటి? దేని చుట్టూ తిరుగుతుందంటే దిస్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఆర్ట్ ఇన్ మిడీవల్ ఎరా. మిడీవల్ టైంలో ఆర్ట్ని పీపుల్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు అనే ఐడియా చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఐడియా ఉంది, ఇందులో ఐడియా ఉంది. అలాగే మీరు 2 and 4 కూడా చూడండి. ఇఫ్ వి టేక్ ఎక్స్పర్ట్ ఇన్ ఆంగ్లో సాక్సన్ కల్చర్ గేల్ ఓవెన్ క్రాకర్స్ ఐడియా. సో ఆంగ్లో సాక్సన్ కల్చర్లో ఈవిడ ఎక్స్పర్ట్ అంట. ఎవరు? గేల్ ఓవెన్ క్రాకర్. ఆ ఐడియాని మనం తీసుకుంటే that the tapestry was originally hung in a square with certain scenes facing each other, people would have stood in the center. కాబట్టి సో ఆవిడ ఐడియా ఏంటి? టేపెస్ట్రీ వాజ్ ఒరిజినల్లీ హంగ్ ఇన్ ఏ స్క్వేర్ ఫామ్లో టేపెస్ట్రీని ఏం చేశారమ్మా? హ్యాంగ్ చేసి ఉంచారు. విత్ సర్టెన్ సీన్స్ ఫేసింగ్ ఈచ్ అదర్. అంటే ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇట్లా 4 వైపుల నుంచి ఒకదాన్ని ఒకటి ఫేస్ చేసేలాగా ఆర్ట్ని పెట్టారు. మరి వీటిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే పీపుల్ ఎక్కడ ఉండాలి? ఆబ్వియస్లీ ఇన్ ద మిడిల్. సో మిడిల్లో ఉంటే ఇటు చూస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, ఇటు చూస్తారు. సో పీపుల్ మధ్యలో ఉంటే వాళ్ళ చుట్టూ మనకి ఈ టేపెస్ట్రీని హ్యాంగ్ చేశారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో కాబట్టి ఈ 2 అనేది 5 తర్వాత వచ్చే సెంటెన్స్.
ఆర్డర్ మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ అగైన్ దిస్ ఆల్సో రిఫర్స్ టు ఎక్స్పీరియన్స్. ఆర్ట్ని పీపుల్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్తుంది. ఇది కూడా ఎక్స్పీరియన్స్ గురించే, ఇది కూడా ఎక్స్పీరియన్స్ గురించే. ఫోర్త్ చూడండి, దట్ వుడ్ మేక్ ఇట్ an 11th century immersive space with scenes corresponding and echoing each other, drawing the viewer's attention, playing on their senses and understanding of the story they thought they knew. Again, about experience. ఇది కూడా దేని గురించి మాట్లాడుతుంది? ఆర్ట్ని ఎక్స్పీరియన్స్ చేసే విధానం, ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే మధ్యలో మనం ఉన్నాం, చుట్టూ ఆర్ట్ వర్క్ ఉంది, దాన్ని మనం ఏమంటారమ్మా? దట్ వుడ్ మేక్ ఇట్ అండ్ 11th century immersive space with scenes corresponding and echoing each other. ఒకదానికొకటి, ఇప్పుడు ఎదురుగా ఇక్కడ కనిపించిన సీను దాంతో కరస్పాండ్ అవుతుంది ఇది ఉంటుంది, దాంతో కరస్పాండ్ అవుతుంది ఇది ఉంటుంది. సో ఒకదాన్ని ఒకటి రిఫ్లెక్ట్ చేస్తూ ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ సీన్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇట్ ప్లేస్ ఆన్ అవర్ సెన్సెస్. అది చూడగానే మన మైండ్లో ఒక పిక్చర్, ఒక స్టోరీ అనేది బిల్డ్ అయ్యేలాగా ఆ టైప్ ఆఫ్ ఆర్ట్ అనేది అలా ఉండేది. మరి 1 చూస్తే మాత్రం కంప్లీట్గా లోపల స్టోరీ చెప్తుంది. వెరస్ 2, 3, 4, 5 ఆర్ స్పీకింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్. 4 కూడా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతుంది, ఇది మాత్రమే లోపల కంటెంట్ స్టోరీకి వెళ్తుంది. కాబట్టి వాట్ ఈజ్ మై ఆన్సర్? 1. ఎగ్జామ్లో ఇంతసేపు ఆలోచించాలా? లేదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంత టైం పడుతుంది. మీకు ఇందాక ట్రిక్ చెప్పాను. చూసేటప్పుడు ఈ పర్టిక్యులర్ 5 లైన్స్ ఏ సెంట్రల్ ఐడియా మీద వెళ్తున్నాయని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సెంట్రల్ ఐడియా ఏంటి? ఆర్ట్ని మిడీవల్ ఎరాలో ఎలా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది సెంట్రల్ ఐడియా. దానికి సంబంధించిన సెంటెన్స్లన్నీ మనకి లింక్ అయిపోతాయి. సంబంధం లేకుండా ఉన్నది ఆడ్ మ్యాన్ అవుట్. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 1.